హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చిన్న మినీ గార్డెన్ గురించి అండి వీడియో. దీన్ని బట్టి చూస్తే రైతులు ఎంత కష్టపడతారో, వాళ్ళకున్న ఓపిక సహనం మనకైతే ఉండదు. కానీ మనం కూడా ఓపిక సహనం ఇష్టం ఒక 10% పెడితే ఇంటి మీద మనం కూడా చిన్న మినీ గార్డెన్ తయారు చేసుకోవచ్చు. రకరకాల మొక్కలు పెంచవచ్చు. అది కూడా ఆరోగ్యం సంబంధించి ఒక సూత్రం. ఉదయం సాయంత్రం అలా మొక్కల మధ్యలోకి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఇంటి మీద ఏ మొక్కలు పెంచాను, గార్డెన్ ఎలా తయారు చేశాను ఒకసారి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. వెళ్దాం పద. నేను మేడ మీదకి వెళ్తున్నానండి. ఇది స్టార్టింగ్ పుదీనా మొక్క. ఇది ఎలా పెరుగుతున్నాయి అవన్నీ మీకు చెప్తాను. ఏ కెమికల్స్ అయితే కలపలేదు. ఇదిగోండి టమాటీ మొక్క, ఇది చాలా బాగా ఎదిగాయి. ఇంకా ఇది వంకాయ మొక్క అండి, తెల్ల వంకాయ. చూసారా, ఇది చాలా పెద్ద కాస్తాయి. ఇంట్లోనే మనం తినే పదార్థాలే మిగిలిపోయిన తర్వాత వీటికి వేసుకుంటే అదే ఎరువు కింద తయారవుతుంది. ఇదిగోండి ఈ వంకాయ మొక్క చాలా కాస్తున్నాయి. వంకాయలు అయితే నేను బయట కొనట్లేదు, అన్నీ ఇక్కడ పండించుకునేవే వండుకుంటున్నాం. టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటాయి. ఇదిగోండి ఈ వంకాయ పొడవుగా వస్తాయి ఇవి. అలాగే మిరపకాయ చెట్లు చూసారా, చాలా కారంగా ఉంటాయి. ఈ గుంటూరు కారం అంటారు ఆ మిరపకాయ. చూడండి, ఇది ద్రాక్ష చెట్టు. కాకపోతే ఈ ఎండలు వచ్చిన తర్వాత కొద్దిగా ఆకులు ఎండుతున్నాయి. ఇదిగోండి ద్రాక్ష చెట్టు కూడా బాగానే కాసింది. చూడండి, ఇంకా ద్రాక్షలు కాయలు కాలేదు. దీని విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదిగో కొత్త మొక్కలు వేయడానికి రెడీ చేసాము. గత్తం అది వేసి బాక్స్ పెట్టి. నెక్స్ట్ ఇది తోటకూర. చాలా ఎదిగాయి ఇవి. ఇప్పుడే తెంపాను, మీకు చూపిస్తాను. తోటకూర తెంపాము, వంకాయలన్నీ కూడా తెంపాము. టమాటాలు కూడా చాలా కాస్తున్నాయి. ఇది వామ చెట్టు, షుగర్కి చాలా పనిచేస్తుంది. తర్వాత దీని గురించి మీకు వేరే వీడియో పెడతాను. దానిమ్మ చెట్టు కాయలు కాస్తున్నాయండి. ఇవ్వండి చాలా కాసాయి. మా చిన్నబాబు మేడ మీదకి వచ్చి ఆడుకుంటూ చాలా తెంపేశాడు. ఇక పువ్వులు కాస్తున్నాయి. దానిమ్మ చెట్టు, కనకాంబరం మొక్క. ఇది పచ్చిమిరపకాయ చెట్టు అండి. ఇవ్వండి కాయలు కాస్తున్నాయి. ఇవి కూడా నేను బయట కొనట్లేదు, ఇంట్లోకి చాలా వరకు వస్తున్నాయి. ఇవ్వండి ఇప్పుడు కాస్తున్నాయి, తెంపాలి ఇవన్నీ. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా వేసుకొని కాలక్షేపం కూడా పనిచేస్తుంది. ఇదిగోండి టమాటీలు కాస్తున్నాయి. అంటే ఇది నా ఒక్కడి కష్టం కాదులేండి, మా ఆవిడది అంతా. మీరు కూడా మీ భార్యలకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా గార్డెన్ తయారు చేయగలరు ఇంటి మీద. చామంతి పువ్వులు, ఇది టమాటీ మొక్కలు. ఇది వంకాయ చెట్టు, తెల్ల వంకాయ. ఇదిగోండి ఇది బత్తాకాయల చెట్టు అండి. ఇది ఆల్రెడీ చాలా కాయలు కాస్తున్నాయి. ఇదిగోండి బత్తాకాయలు చూసారా. ఇది మిరపకాయ చెట్టు, బత్తాకాయలు బాగున్నాయి కదా. ఇది చాలా కాయలు కాస్తున్నాయి. ఈ టమాటీ కాయలు చాలా కాస్తున్నాయి చూసారా. ఫ్లవరు ఇంకా
పూర్తిగా సహకరించి మేడంతా ఫుల్ గార్డెన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఒక పందిరిలాగా అన్ని పాదులు వేద్దాం అనుకుంటున్నాను. ఇది టమాటా చెట్టు, ఇది బచ్చల కూర అండి. ఇప్పుడే ఆకులు తెంపాను, చూపిస్తాను. చాలా ఎదిగింది. ఇదిగోండి బచ్చల కూర. ఇంకా టమాటా చెట్లు ఎక్కువ వేసాం. ఇది బచ్చల కూర మొత్తం వస్తుంది. ఇదంతా అల్లే విధంగా ఈ వైరు కట్టాను. ఇగో కాకరకాయ చెట్టు చూపిస్తాను చూడండి. ఈ ఎండలో స్టార్ట్ అవడంతో ఎండిపోయింది, కొద్దిగా మళ్ళా చిగురిస్తుంది. ఇదిగోండి కాకరకాయ కూడా నేను కొనట్లేదు, ఇంట్లోనే పండిస్తున్నాను. అలా మీరు కూడా ఈ విధంగా గార్డెన్ తయారు చేసుకొని హ్యాపీగా పండించవచ్చు ఇంట్లో. ఉదయం సాయంత్రం మొక్కల మధ్యకి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఉదయాన్నే తెంపాము వంకాయలు, చూడండి చిన్న వంకాయలు వచ్చాయో. కాకరకాయ, ఇదిగోండి బచ్చల కూర తెంపి వేసాము. తర్వాత తోటకూర, చూసారా ఫ్రెండ్స్ ఎంత ఆకుకూర వచ్చిందో. ఇలా చేసుకుంటే కొనే పని ఉండదు, చాలా వరకు కొంత ఇంట్లోకి సపోర్ట్ కూడా అవుతుంది. మెయిన్ లేడీస్ కష్టం ఇందులో ఎక్కువ ఉంటుంది మనకంటే. సో వాళ్ళకి మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఇంట్లోకి అంత విధంగా వాళ్ళు కూడా కష్టపడతారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇది మనీ ప్లాంట్ ఫుల్గా అల్లిస్తా, చూడాలి. ఇంకా చాలా మొక్కలు పెట్టాలి. తులసి చెట్టు ఇంట్లో కిచెన్ దగ్గర కూడా మనీ ప్లాంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.